హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన వట్టి తునకలండి. వట్టి తునకలు అంటే మేము నెల్లూరులో అయితే ఉపాంచులు అంటాము, కడప సైడ్ అయితే వట్టి తునకలు అంటారు. ఆల్రెడీ నేను ఒకసారి రీల్లో నాది చాలా పాపులర్ అయింది, ట్రెండ్ అయిందండి. సో ఆ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వట్టి తునకల్ని మనం పక్కకు పెట్టుకొని దాన్ని మెత్తగా దంచుకోవాలి. ఇలా నేనైతే ఎలా అయితే దంచుతున్నాను చూడండి, అలా దంచి పెట్టుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకునే లోపు మనం మునక్కాయలు అయితే ఉన్నాయి, వాటిని సన్నగా కోసుకొని ఉడకబెడుతున్నాం. ఈ మునక్కాయలు ఎందుకంటే ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్లో మునక్కాయలు వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ రెసిపీ. సో మనం కడిగి దాంట్లో నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాము. అండ్ మునక్కాయలు చూసారు కదా ఇందాక, వాటిని బాగా ఉడికించుకొని దాన్ని చల్లారాక ఇట్లా వడకట్టి చల్లార్చుకోవాలండి. సో ఇంకా అవి పక్కకు పెట్టేసుకున్నాం. మనం ఏదైతే కూరకు కావాలో వాటిని అన్నీ రెడీ చేసుకున్నాం. అంటే ఆనియన్స్, టొమాటో, జస్ట్ మసాలా కర్రీ లాగా అనమాట. చూసారా, ముందుగా ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. ఏమేమి ఆవాలు, జీలకర్ర, పట్టా, లవంగాలు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే ఇష్టపడతారు. నేను మునక్కాయలు వేసాను కాబట్టి. సో అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఉండాల్సింది అల్లం పేస్ట్ అండి. ప్రతి నాన్ వెజ్ ఐటమ్ అంటే అల్లం పేస్ట్ గుర్తొస్తుంది. ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది, సేమ్ మటన్కి ఎలా పడుతుందో అలా. సో అల్లం పేస్ట్ వేయించుకున్నాక ఆ టొమాటో మనకి మెత్తగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా ఏంటంటే తప్పుగా అయితే చాలా బాగుంటుందండి నవలడానికి. కానీ సో అందులో పసుపు, ఉప్పు, ఆల్రెడీ ఉప్పు అన్నీ మనం దాంట్లో వేసి ఎండబెడతాం కదండి మటన్లో. సో కర్రీకి కొంచెం వేసుకుంటే చాలు. అండ్ మనం ఇప్పుడు ఏదైతే నానబెట్టామో ఆ మటన్ వేసామన్నమాట. చూసారా, అలా కొద్దిగా మటన్ వేసి బాగా కలపెట్టి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. సో ఆయిల్లో ఏంటంటే మగ్గనిస్తే వాసన అనేది ఎక్కువ రాదు. అండ్ మనం నీట్గా కడుక్కున్నాం కదా, సో వాసన అనేది అసలు ఉండదు. అండ్ ఆయిల్లో మగ్గబెట్టాక దాంట్లో ధనియాల పొడి, కారము వేసి బాగా మ్యారినేట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఎట్లా ఫ్రై చేసుకున్నాము, ఆయిల్లో వేసి అట్లా. సో బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటే ఆ మటన్ ఏదైతే ఉందో డ్రై మటన్ ఉడకాలి కదా. సో ఆ పాంచాలు ముక్కలు బాగా ఉడికేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పాంచాలు కూడా అండి నిలువ ఉంటుంది, ఒక 1 year వరకు తినొచ్చండి. మేము కూడా మా వెంకటగిరిలోని పులరమ్మ జాతర అప్పుడు కోసాము పొట్టేలు. సో దాన్ని ఒక మటన్ ఎండేసామన్నమాట, ఉప్పు పసుపు వేసి. మీరు ఆల్రెడీ రీల్లో చూసే ఉంటారు, ఒక షార్ట్లో పెట్టున్నాను నేను. సో చూసారు కదా, బాగా మగ్గినాక ఈ మునక్కాయలు ఏదైతే ఉందో అవి కూడా వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఆ మసాలా అనేది మునక్కాయలకు కూడా పడుతుందన్నమాట. సో చూసారు కదా, బాగా మునక్కాయలు పట్టి చిక్కబడుతుంది అనగా, అంటే నూనె పైకి తేలాలి, పైకి తేలితే చిక్కబడినట్టు. అండ్ ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎండే ఉంటుంది కదా. సో తొందరగా ఉడికిపోతుంది. మనం ఎట్లయితే ఎండి చేప తొందరగా అవుతుందో అట్లా. చూసారు కదా, చూడండి ఎంతో యమ్మీ. చూడడానికి చూసారా, నేనైతే వెయిట్ చేయలేను. సో వైట్ రైస్ వేసుకొని కర్రీ వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చూసారా, ముక్క కూడా అండి మటన్ ఎలా ఉండాలో అలా ఉంది. చూసారా, మెత్తంగా భలే ఉన్నిందండి. ఆ రోజు మాత్రం నేను ఫుల్ ఎంజాయ్ చేసి మా పిల్లలు కూడా బాగా తిన్నారు. సో మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. Thank you.